అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్. నేను ఇక్కడ పరిగి మాది ప్రాంతం. నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఈ ఉద్యమము ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఓ వ్యక్తిని అడగడం జరిగింది. నేను ఎందుకక్క మీకు ఏం తెలుసు అని ఇంతగానం పాల్గొంటున్నారు, మీకేం తెలుసు అని అడిగితే, లేదా మీ ఇది రాడార్ వస్తే మొత్తం తరంగాలు వస్తాయి, ఒక్కొక్కసారి భూమిలోకెళ్ళి కూడా తరంగాలు పోతాయి. ఈ భూమిలోకెళ్ళి తరంగాలు పోతే మొత్తం మన ప్రాంతంలో ఉన్న ఈ సరౌండింగ్ మన పరిగి నుంచి వికారాబాదులా సగం డిస్టిక్ మొత్తము ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మొత్తం అంటే ఎవరు చెప్పిరాక మీకు ఈ విషయము అని అడిగా. సైంటిస్టు పురుషోత్తం రావు సార్ చెప్పిండు, నువ్వు ఒకసారి వీడియో పంపిస్తా చూడని. అంటే నేనంటే ఆయన పురుషోత్తం సార్ అంటే జేఏసీలో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అంటే అవునని చెప్పి, అంటే ఆ సార్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకారుడు అవుతాడు, తర్వాత పర్యావరణం పోతే పర్యావరణం అవుతాడు, తర్వాత ఈ చరిత్ర చెప్తే చరిత్రకారుడు అవుతాడు, జాగ్రఫీ కారుడు అవుతాడు, ఇప్పుడు సైంటిస్ట్ అవతారం ఎత్తిండా. ఇన్ని అవతారాలు ఎట్లా ఎత్తిండాక మీరు సార్కి ఇంతగానం నాలెడ్జ్ ఉందా? మరి మన పరిగి ప్రాంతానికి వచ్చిన ఇంతకుముందు గతంలో వచ్చింది కదా, ఏ సందర్భంలోనూ చెప్పలేడు, మీరు ఎట్లా చెప్తున్నారు ఇంతగానం? ఆ సార్ చెప్పిన విషయాలు ఎంత ఈయన సార్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నాడు. లేలే సారే ఉన్నాడు, సార్ తెలిసిన నాలెడ్జ్ ఎవరికి తెలియదు అని. తర్వాత ఇంకేముంటాక అంటే ప్రేమికులకు నష్టం జరుగుతుంది ఇక్కడ వస్తే అని. అవక నిజమే, ప్రేమికులు నాతో చెప్పిన పదం ఏంటంటే ప్రేమికులకు నష్టం. అవక ఇదైతే నష్టం జరుగుతుంది, ప్రేమికులకు ఈ ప్రాంతంలో అయితే నష్టం జరుగుతుంది. ఎవడంటే రానికే ఇదేమన్నా ఇది మొత్తం జాగీర్దారా, ప్రేమికులకు జరుగుతుంది నష్టం. లేదు ప్రేమికుల పర్యావరణ ప్రేమికులు అని మళ్ళీ మెన్షన్ చేసి, పర్యావరణ ప్రేమికులకు ఈ విధంగా నష్టం జరిగితే పక్కకు అనంతగిరి ఉన్నది, మనకు చాలామంది వస్తున్నారు. పక్కకు అనంతగిరి పక్కకు దారూరు ఉంది, దారూరులో కూడా ఫారెస్ట్ ఉన్నది. అంటే అనంతగిరి గుట్టకు బ్యాక్ సైడ్లో దారూరు ఫారెస్ట్ ఉన్నది, పక్కకు ముజాద్పూర్ అడవి ఉన్నది. దాని పక్కకు పోతే కుష్మ సముద్రం నుంచి మహబూబ్నగర్ డిస్టిక్ అప్పనపల్లి వరకు, అంటే మహబూబ్నగర్ జడ్చల వరకు కంటిన్యూగా పెద్ద ఫారెస్ట్ ఉంది. ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నగాక ఈ ప్రేమికులు అనేటోళ్ళకి అందరికీ ఇవన్నీ కూడా చూపిస్తే మన ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఇంకా దామగుండం చిన్నది ఎందుకాక మన కుష్మ సముద్రం నుంచి జడ్చల వరకు తీసుకుంటే దాదాపు ఒక 60 కిలోమీటర్లు పొడవుగా, దాదాపు ఇంకా పెద్ద ఎత్తున ఉన్నగాక మీరు కూడా తిరిగింది కదా, మీరు కూడా నక్సల్ ఉద్యమంలో తిరిగినప్పుడు మీరు కూడా ఈ ప్రాంతంలో తిరిగింది కదా, ఇంత పెద్దగా ఉంది కదా, మరి ఇక్కడ రమ్మని చెప్పవచ్చు కాక దామగుండం ఏముంది, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడైతే పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి, మస్తున్నాయి, ప్రేమికులకు అందరికీ మస్తు షెల్టర్ అవుతాక ఇక్కడ చెప్పండి అని మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు లే మీకు తెలియదు, ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది, మాకు చెప్పాలి, మాకు వచ్చి చెప్పాలంటే మీకంటే ఎవరికి చెప్పాలి? మాకే చెప్పాలి. మాకు ఇక్కడ ఎవరైతే ఉన్నామో ముందల మాకు వాళ్ళు వచ్చి చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆ సైంటిస్టులు, నేవీ ఆఫీసర్లు వచ్చి మీకు చెప్పాలి. అంటే ఆ గవర్నమెంట్కి చెప్తారా? సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం లాలూచి అయిపోయింది, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరు, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మాకు ఇక్కడ వచ్చి చెప్పాలి. అంటే మరి ఎలక్షన్లో మీరు తిరిగాక గా పార్టీకే ఓటేమని ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు మీరు? మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వమే ఉన్నారు కదా, అందులో ఉన్నోళ్ళు కూడా మీ ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కదా, మరి అప్పుడేమో మీ ప్రభుత్వమే కదా మద్దతు ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అక్కడ? లేదు మాకు చెప్పాలి వాళ్ళు వచ్చి. అంటే ఈ మధ్యకాలం ఈ నక్సల్స్ అనేవాళ్ళు వివిధ రూపాల్లో ఉంటారు. ఒక్క రూపంలో వెనకటికి మనం చిన్న ఉన్నప్పుడు నక్సల్ అంటే ఏదో జనశక్తి అని, మావోయిస్టులు అని విన్నాం. నక్సలైట్లు అంటే, కమ్యూనిస్టులు అంటే ఒక్క రూపం లేరు, వాళ్ళు ప్రతి రూపంలో వెళ్ళిపోతారు. ఒక అమీబాలాక ఎక్కడ ఏ రకమైన అవకాశం ఉంటే ఆ రూపంలో వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఈ దామగుండం అనే ఇష్యూ ఉందో, ఈ ఇష్యూలో వీళ్ళు ఈ కమ్యూనిస్టులకు ఒక అవకాశం అంటే ఇవాళకి ఈ మధ్యకాలంలో ఏమీ దొరుకుతలేదు, ఇదో రూపంలో రావడానికి ఇది ఒక కొత్త అవతారం ఎత్తిన వాళ్ళు. అందుకోసమే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ వాళ్ళకి ఏ కోశన పట్టింపు లేదు. మేము ఎక్కాల పేపరు ఇదే 10 మంది మనం దామగుండంలో పోస్టర్లు పట్టుకుంటారు, పరిగిలో పోస్టర్లు పట్టుకుంటారు, ఆడ వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో పోస్టర్లు పట్టుకుంటారు, తాండూల బసవేశ్వర చౌరస్తాలో పోస్టర్లు పట్టుకుంటారు, కొడంగల్ అంబేద్కర్ బొమ్మ కాడ పట్టుకుంటారు. నేను ఇవి పేపర్లన్నీ కట్టించి పంపించిన అక్క, యాడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అక్క, ఆ ఊళ్ళో లేరాక, పరిగిలు అంటే చేసినావు, మన కూడా పూడుల్లో చేసినావు, ఇంకా వికారాబాదు, తాండూరు, కొడంగల్లో కూడా నీవే పోవాలి నాక, గడ లేరా? లేదు ఇది ఆపాలే, మనకు నీకు తెలుస్తలేదు అంటే అక్క నువ్వు ఏం చదివినావు అక్క, ఇంతగానని చెప్తున్నావు, ఏం చదివినావు అక్క నువ్వు
అంటే మనుషులను చదివినాం మేము. మనుషులు అంటే అక్క మనుషులను చదివితే గా విధంగా చెప్తారా అక్క? మీరు పోస్టర్లు పట్టుకున్నట్టు గాడు ఉన్నాడు. ఇప్పుడు నష్టం జరుగుతుంది అన్నప్పుడు వికారాబాద్ కూడా నష్టం జరిగితే వికారాబాద్ పోస్టర్ పట్టాలి. నువ్వు పరీక్షలు పోయి పోస్టర్ వికారాబాద్ పట్టుకుంటావు ఏందాక? తాండూరులో పోతావు, తాండూరులో నువ్వే పోస్టర్ కనిపిస్తున్నావు. ఇది ఏ విధంగా అక్క? నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రతి విషయానికి తొందరపడుతున్నట్లు అనే మాట ఇట్లా మా అంటే ఒక చనువుగా ఉండటం వల్ల మేము డిస్కషన్ చేయడం జరిగింది ఇక్కడ.